విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎస్ఎస్సి జీడీ రన్నింగ్ జరుగుతున్నటువంటి తరుణంలో ఈరోజు కూడా ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ నుంచి విజయ పరంపర వెంకట సాయి ప్రకాశం జిల్లా అబ్బాయి రన్నింగ్ పూర్తి చేయడం జరిగింది. ఆ అబ్బాయికి మన అకాడమీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన చైర్మన్ ఓబులేశ్ సార్ గారు అబ్బాయిని పుష్పమాలతో సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. కంగ్రాట్స్ వెంకట సాయి. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఆదర్శం చేసుకోవాలి ప్రతి ఒక్క ఆర్మీ స్టూడెంట్స్. చాలా సంతోషం. పడ్డ కష్టానికి ఉంటుంది. చాలా థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీ ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా అకాడమీ. సో మనకి ప్రభాకర్ సార్ చెప్పినట్టుగా విజయం పరంపరం. సో మనకి ఎక్కడ ఏ జిల్లాలో అయినా, ఏ స్టేట్ లో అయినా, ఏ గ్రౌండ్ లో అయినా ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు అంటే దుమ్ము పడేస్తారు. సో గ్రౌండ్ లో అది సో ఎందుకంటే వాళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్ కి నిదర్శనం. వాళ్ళు కఠోరంగా రాత్రింబొగుళ్ళు ఎండనక వాననక దుమ్మనక దూలనక సో తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి చెప్పిన విధంగా ఏ టైంకైనా సిద్ధంగా ఉంటారు కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి. సో ఆ ప్రాక్టీస్ హార్డ్ వర్కే ఇక్కడ సెలక్షన్స్ లో అమోఘమైన రిజల్ట్ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది వెంకట సాయి. సో నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం అందింది. ఇప్పుడే మీ నాన్న మాట్లాడిన ఆ మాటలు చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉన్నాయి. సో మా విద్యార్థి సెలెక్ట్ అయిన వెంకట సాయి 2 మాటల్లో సో అబ్బాయి ఎక్కడెక్కడ ఎలాగ ప్రిపేర్ అయ్యాడు, ఎలాగ కోచింగ్ ఇస్తున్నాడు, ఎలా సక్సెస్ అయ్యాడు అనేది మీకు నిదానంగా క్లుప్తంగా వివరిస్తాడు. నా పేరు వెంకట సాయి. నేను ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చాను. ఈ రోజే నా ఎస్ఎస్సి జీడీ 5 km రన్ పూర్తి చేశాను. ఫస్ట్ లో నేను 5 km రన్ స్లో జాగ్ లో కూడా కొట్టలేకపోయాను. ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత చాలా ఈజీగా 5 km రన్ ఈరోజు 22లో క్లోజ్ చేసి బాగా బెస్ట్ టైమింగ్ వేసానని ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చాను. బెస్ట్ టైమింగ్ వేసాను. చాలా సంతోషంగా ఉంది నాకు. ఓబులేశ్ సార్ హార్డ్ వర్క్ వల్లే నేను చాలా ఈజీగా కంప్లీట్ చేయగలిగాను. థ్యాంక్ యూ సార్. ఓకే, సంతోషంగా సాయి. చాలా థ్యాంక్ యూ. తప్పకుండా అలాగే విధంగా మెడికల్ కూడా పరంగా ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ మీరు ఎన్నంటే ఉంటూ మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరేంత వరకు మీకు అన్ని విధాలుగా ధైర్యంగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రతి ఒక్క విద్యార్థి చూడండి మేడం స్టూడెంట్స్. సో మనకి ఇండియన్ ఆర్మీ విద్యార్థులు కూడా సో ఇంటికాడ సమయం వృధా చేసుకోవద్దండి. అవకాశం అనేది వజ్రం లాంటిది కాబట్టి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్క విద్యార్థి తప్పకుండా ఇండియన్ ఆర్మీ ర్యాలీలో ఖచ్చితంగా ఫస్ట్ గోల్డ్ కొట్టాలి, 10 ప్లేస్ తయారీ, 100 మార్కులు జోబీలో పెట్టుకోవాలనుకున్న ప్రతి ఒక్క సంకల్పంలో విద్యార్థి అకాడమీ జాయిన్ కండి. మన విద్యార్థులుగా సన్మానం చేసుకుని దేశ సేవకి వెళ్ళండి. జై హింద్, జై భారత్ మాత.